రోజైతే కొంచెం పనుందని చెప్పేసి పిల్లలకి క్యారేజ్ అది పెట్టేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బయటకైతే వెళ్తున్నామండి. మా మొక్క చూడండి ఎంత నిండుగా పువ్వులు ఉన్నాయో. ఈ రోజైతే పువ్వులు కోయలేదు పూజ కోసం, అందుకని మొక్క నిండుగా పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. అసలు ఇంతకీ పని ఏంటి అంటే పెద్ద పని అయితే కాదండి, నా మొబైల్కి చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం అయితే క్లియర్ చేసుకొని ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. యాక్చువల్గా అది మా హస్బెండ్ ఒకడే కూడా చేసేయచ్చు, బట్ నేను ఈ మధ్య అంతా కూడా ఇంట్లోనే ఉన్నానండి. అప్పుడప్పుడు మనం కూడా కొంచెం రిలాక్సింగ్గా బయటకు వెళ్తూ ఉన్నాం అనుకోండి, కొంచెం ఇంట్లో వర్క్ చేసే ఆడవాళ్ళకి కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఏదైనా కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ వెళ్తారు కదా. కాకపోతే మేము మాత్రం మిట్ట మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. టైం అయితే 2 అవుతుంది. సో పని పూర్తి చేసుకున్న తర్వాత ఇంకైతే ఇంటికి వచ్చేస్తున్నామండి. ఇంటికి వచ్చే దారిలో అయితే ఇక్కడ బంగినపల్లి మామిడి పండ్లు దొరికాయి. ఆల్మోస్ట్ సీజన్ అయితే ఎండ్ అయిపోతుంది కదా. ఒక 2 kgs అయితే తీసుకున్నామండి. పర్ కేజీ వచ్చేసి 70 రూపీస్ చెప్పారు. కాయలు అయితే బాగానే ఉన్నాయి. సో సరే అని చెప్పేసి ఒక 2 kgs అయితే తీసుకున్నాం అనమాట. దారిలో మళ్ళీ కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా బాగా దొరుకుతున్నాయి మాకు. ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చాము. మంచి ఎండలో వెళ్ళేసి వచ్చాం కదండి, నాకైతే తిరగడం అటు పోనిచ్చి ఇంకొంచెం వేడి అయితే చేసేస్తుంది అనమాట. తర్వాత అయితే కొంచెం పడుకొని సాయంత్రం లేచేసరికి పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా వాళ్ళ కోసం తెచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. ఇంతకుముందు డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి కాస్ట్ ఎక్కువ ఉండేవి కదా, బట్ ఇప్పుడు మాకు చాలా తక్కువకు దొరికేస్తున్నాయి అనమాట. పర్ కేజీ వచ్చేసి 80 రూపీస్కి అట్లా ఇచ్చారు. దానివల్ల లౌక్య పాప చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. తర్వాత సురేష్ గారు వచ్చేటప్పుడు టిఫిన్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా అందరం కలిసి తినేసామన్నమాట. సో ఆ రోజు మినీ బ్లాగ్ అయితే ఇలా ఉందండి. అండ్ ఫుల్ వీడియో అయితే టైటిల్ కింద పెట్టాను చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బై, టేక్ కేర్.